10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు ఏడాది కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటి? ప్రజాభవన్ దగ్గర పెకిలించిన ఆ ఇనుప కంచెలు ఇప్పుడు ఎక్కడున్నాయి? గత 10 సంవత్సరాలది అహంకార పాలన అయితే ఈ పాలనను అరాచక పాలనాలా? జనం అప్పుడే కేసీఆర్ పాలనను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామన్న భావనలో తెలంగాణ ప్రజలు ఎందుకున్నారు? రేవంత్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇస్తున్నది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి తన పాలనను వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనతో పోల్చుకోవడం కరెక్టేనా? ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ఘనకార్యాలేంటి? రేవంత్ రెడ్డికి అనుభవం లేకపోవడమే ఈ వైఫల్యాలకు కారణమా? రేవంత్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ నేతలతో ఉన్న సంబంధం ఏంటి? రేవంత్ ఏడాది పాలనలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజలకు మేలు జరగాలనే హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల దగ్గర ఫార్మాసిటీ, ఇక మిగతా ప్లేసుల్లో రకరకాల సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి ప్రధానమైన కారకులు ఎవరు? వరుస విశ్లేషణలు ప్రతిరోజు సిగ్నల్ టీవీలో సాయంత్రం 7 గంటలకు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.